రాబోయే గోదావరి పుష్కరాలను ఆదర్శనీయంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నామని ఆ దిశగా కార్యాచరణ చేస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరంలో రానున్న గోదావరి పుష్కరాలకు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాలలోని అన్ని జిల్లాల్లో గోదావరి పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వేలాది మంది మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాక తెలుగు రాష్ట్రాల నుంచి, గోదావరి అటువైపున్న మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించిన అనేక మంది భక్తులు ఈ పర్వదిన సందర్భంలో శివరాత్రి పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతూ ఉన్న సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకి మేము హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రతినిధిగా వారికి శుభాకాంక్షలు. మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గోదావరి పుష్కరాలని పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయం చేయటం, సంకల్పన చేయటం, మరి వాటికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకొని మేము ముందుకు నడుస్తూ ఉన్నాం.